సో, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ జావా స్క్రిప్ట్‌లో తెలుసుకుందాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, బేసికల్లీ ఈ స్ప్రెడ్ ఆపరేటర్‌ని ఎందుకు యూజ్ చేస్తాం అంటేనే ఏమైనా అరేస్‌ని మర్జ్ చేయాలనుకున్నా, ఓకేనా? ఏమైనా అరేస్‌ని కాపీ చేయాలనుకున్నా, క్లోన్ చేయాలనుకున్నా వి విల్ గో ఫర్ దిస్ స్ప్రెడ్ ఆపరేటర్. ఓకేనా? స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏమి లేదు. సో, ఎప్పుడైతే మనం ఏమైనా ఎలిమెంట్స్ ఒక అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సెటప్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! ఆ ఎలిమెంట్స్ అన్నిటిని తేవాలనుకుంటే బయటికి దెన్ వి విల్ యూజ్ దిస్ స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. ఓకే. సో, లెట్ మీ షో యూ. ఇప్పుడు నేను చెప్పాను స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ అన్నిటిని బయటికి తేవచ్చు. ఓకేనా? స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ అన్నిటిని బయట తీసుకోవచ్చు. సో, లెట్ మీ షో యూ ద డెఫినిషన్ ఆఫ్ దిస్ స్ప్రెడ్ ఆపరేటర్. జస్ట్ ఏ మినిట్. లెట్ మీ టైప్ ఇట్ హియర్. స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఫ్యూచర్ కంట్రోల్ ఇన్ ద ES6. ఓకే. అండ్ దట్ అలౌస్ యూ ఇటరేటబుల్ ఓకే, సచ్ యాస్ అండ్ అరే ఆర్ స్ట్రింగ్ అనమాట. ఓకే. సో, ఏమీ లేదండి. మనం ఏమైనా ఒక అరే క్రియేట్ చేస్తాం కదా! సో, లెట్ మీ షో యూ హియర్. అండ్ ఓకే. లెట్ మీ క్లోజ్ ఇట్ హియర్. ఇక్కడ నేను ఒక అరే క్రియేట్ చేసుకున్నా. నమ్స్ అని ఒక అరే క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నాకు కావాలనుకుంటే నేనేం చేస్తాను? ఓకేనా? మనం ఏం చేస్తాం? ఫర్ లూప్ గాని అలా యూజ్ చేసుకొని మనం ఇటరేబుల్ అయిపోతాం. కానీ మనం ఏంటంటే స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా ఉండిద్దంటే 3 డాట్స్ అనేది ఉంటాయన్నమాట. 3 డాట్స్. ఓకే. స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా ఉండిద్ది? 3 డాట్స్. సో, ఫస్ట్ మనం 3 డాట్స్ అంటే స్ప్రెడ్ ఆపరేటర్‌ని మెన్షన్ చేసి వి హావ్ టు మెన్షన్ ద అరే. ఇప్పుడేంటి మనకి ఎప్పుడైతే మనం స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని ఒక అరేని మెన్షన్ చేసామో, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనకి బయటికి తెచ్చిద్దనమాట. ఓకే. సో, లెట్ మీ షో యూ. చూసారా? 1, 2, 3, 4, 5. అదే అరేలో అయితే మనం లెంత్ అవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని బయటికి తెచ్చుకుంటాం. కానీ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని అలా కాదు. సింపుల్‌గా 3 డాట్స్‌ని మెన్షన్ చేసేసి నమ్స్ అని మెన్షన్ చేయగానే మనకి అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయన్నమాట. ఓకే. కూల్. నౌ ఇప్పుడేంటంటే లెట్స్ సే ఇక్కడ కాన్స్ట్ ఓకే. కాపీ నమ్స్, కాపీ నమ్స్ అని తీసుకున్నాను. నౌ ఇప్పుడు సేమ్ ఏదైతే 1 నమ్స్ లోపల అరే ఉంది కదా! ఈ అరే లోపల ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఈ కాపీ నమ్స్‌లో కూడా కావాలి. మనం ఏం చేస్తాం ఏంటంటే సింపుల్‌గా ఇట్లా పాస్ చేస్తాం కదా! బట్ ఇలా కాదు నాకు. ఓకేనా? ఇలా కాదు. బై యూజింగ్ ద స్ప్రెడ్ ఆపరేటర్. ఓకేనా? స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని నేను నమ్స్‌లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ కాపీ నమ్స్‌లోకి పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా అంటే సింపుల్‌గా ఒక అరే ఓపెన్ చేసి ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్స్ అన్నీ కావాలి కాబట్టి సింపుల్‌గా నేనేం చేస్తాను, ఇందాక మనం స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఎలా అయితే అన్ని ఎలిమెంట్స్‌ని బయటకి తెచ్చామో, సేమ్ ఇలా కూడా ఇక్కడ మనం చేయొచ్చు. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. స్ప్రెడ్ ఆపరేటర్ సారీ స్ప్రెడ్ ఆపరేటర్ నమ్స్ అని ఇచ్చాను. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే కాపీ నమ్స్ అని ఇస్తాను. ఓకే. సో, కాపీ నమ్స్ చూసారా నాకు 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, ఇలా మనమైతే ఏమైనా అరేస్‌ని క్లోన్ చేసుకోవాలనుకున్నా గానీ, ఇలా యూజ్ చేస్తాము. క్లోనింగ్ అనమాట ఇది. ఓకే. కూల్. అంటే సేమ్ ఏదైతే ఒరిజినల్ ఉందో, దానికి ఒక డూప్లికేట్ లాగా చేసాం మనం. ఓకేనా? దిస్ ఈస్ వాట్ ద క్లోనింగ్. నౌ ఇప్పుడు నా దగ్గర ఒక 2 అరేస్ ఉన్నాయి. ఓకేనా? లెట్ మీ షో యూ. లెట్స్ సే కాన్స్ట్ num1 ఓకేనా? nums1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 ఓకే. దెన్ ఇక్కడ బయట కాన్స్ట్ nums2 ఇంకొక అరే ఉంది. ఓకే. దీని లోపల 4, 5, 6 నౌ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ 2 అరేస్ ఏవైతే num1 అండ్ num2 అరేస్ ఉన్నాయో, ఆ రెండిటిని నేను అంటే ఈ ఫస్ట్ ఏంటి ఒక అరే క్రియేట్ చేయాలి. ఈ రెండిటిని
అరేని యూజ్ చేసుకొని నేను ఒక అరేని క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే సో 1, 2, 3 దెన్ 4, 5, 6 ఓకేనా? లెట్ మీ రిపీట్ అగైన్ 1, 2, 3 అండ్ 4, 5, 6 అని ఒక అరేలా క్రియేట్ చేయాలి. మనం ఏం చేస్తాము లెట్స్ సే కాన్స్ట్ రెస్ ఇస్ ఈక్వల్స్ టు ఒక అరే ఓపెన్ చేసి సింపుల్‌గా మనం num1 nums1 అండ్ కామా nums2 ఇలా మెన్షన్ చేస్తాము. నౌ లెట్ మీ షో ద రిజల్ట్. ఇక్కడ చూసుకుంటే నాకు ఆహ్, అరే అయితే క్రియేట్ అయింది. ఈ అరే లోపల 2 అరేస్ క్రియేట్ అయ్యాయి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? బట్ నాకేంటి ఈ వాల్యూస్ కావాలి. ఫస్ట్ 1, 2, 3 కావాలి. తర్వాత 4, 5, 6 కావాలి. అది ఎలా అంటే సేమ్ ఇలానే స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని వి విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద వాల్యూస్ నమ్స్1లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేశాను. తర్వాత నమ్స్2లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో, లెట్ మీ షో ద రిజల్ట్. చూసారా? 1, 2, 3, 4, 5, 6 ఓకే. సో, మనం ఏంటంటే ఇలా స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మర్జింగ్ అయితే చేస్తాము. ఓకేనా? సో, మర్జ్ అయితే ఒకవేళ మీకు ఏంటంటే జావా స్క్రిప్ట్‌లో రైట్ ప్రోగ్రామ్ టు మర్జ్ ద 2 అరేస్ అని ఇచ్చారనుకోండి. సేమ్ సింపుల్‌గా ఇట్లా స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మర్జ్ చేసేయడమే. ఓకేనా? సో, ఇలా మనం ఏంటంటే మర్జ్ అయితే చేసుకుంటాం. స్ప్రెడ్ ఆపరేటర్ ఏమి లేదు. అం ఏవైతే అరేలో ఎలిమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్స్ అన్నీ తెస్తాయన్నమాట మనకి. ఓకే. కూల్. నౌ ఇప్పుడేంటంటే ఇప్పటిదాకా మనం అరేస్‌కి చేసాం కదా! ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి అరేస్‌కే చేసాం. బట్ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది స్ట్రింగ్స్‌కి కూడా ఉపయోగపడతదనమాట. ఓకే. లెట్స్ సే కాన్స్ట్ యూజర్ నేమ్. ఓకే. కాన్స్ట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఆహ్, ఓకే. అవినాష్ అని ఇచ్చాను. ఓకేనా? సో, యూజర్ నేమ్ అవినాష్ అని ఇచ్చాను. నౌ ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు రిజల్ట్ చూడండి నాకు. చూసారా? అంటే స్ప్లిట్ అయిందనమాట. ఓకేనా? ఈ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అవినాష్ అని. సో, ఏ, ఏ అనేది ఒక వర్డ్, వి అనే ఒక వర్డ్ ఓకేనా? దెన్ ఐ అనేది ఒక వర్డ్, ఎన్ అనే ఒక వర్డ్, ఏ అనేది ఒక వర్డ్, ఎస్ అనేది ఒక వర్డ్, హెచ్ అనేది ఒక వర్డ్. ఓకే. సో, లెట్ మీ షో ఇన్ డీటెయిల్. సో, ఎలా స్ప్లిట్ అయిందంటే లెట్స్ సే కాన్స్ట్ ఆహ్, నేమ్ అరే ఓకేనా? నేమ్ అరే అని ఇచ్చాను. నౌ ఇప్పుడు మనం ఏం చేసాము? లెట్స్ సే స్ప్రెడ్ ఆపరేటర్ యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఓకేనా? సో, నేమ్ అరే అని ఇచ్చాను ఇక్కడ. చూసారా? ఇలా మనకైతే ఇందాక స్ప్లిట్ అయిందనమాట. ఓకేనా? ఇందాక మనకి స్ట్రింగ్ ఎలా స్ప్లిట్ అయింది? ఏ ఒక వర్డ్ దెన్ లెట్స్ సే ఏ ఒక లెటరు, బి ఒక లెటరు, ఐ అనే ఒక లెటర్, ఎన్ ఒక లెటరు, ఏ అనేది ఒక లెటరు, ఎస్ అనేది ఒక లెటరు, హెచ్ అనేది ఒక లెటర్ అనమాట. ఇలా ఏంటంటే స్ప్లిట్ అయ్యిద్ది. ఎప్పుడైతే మనం స్ట్రింగ్స్‌కి ఓకేనా? స్ట్రింగ్స్‌కి స్ప్రెడ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తే ఇలా స్ప్లిట్ అయితే అయ్యిద్ది. అంటే ఒక్కొక్క వర్డ్ అనేది స్ప్లిట్ అయితే అయ్యిద్ది. అర్థమైందా? సో, ఇనిషియల్‌గా మనకి ఏంటి మనం స్ట్రింగ్స్ ఉన్నాయి కదా! మనకు ఏదైతే ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్‌ని మనం ఇండెక్స్డ్ బేస్‌లో యాక్సెస్ చేసుకుంటాం కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా అట్లానే ఇండెక్స్డ్ బేస్డ్ కాబట్టి మనకేంటంటే స్ప్లిట్ అయితే అయ్యిందిక్కడ. ఓకేనా? సో, ఇక్కడ దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. లెట్స్ సే ఇప్పుడు మీకు ఒక స్ సింపుల్‌గా ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అనేది అడుగుతారు. ఇందాక మనం మెర్జ్ అయితే చేసాం కదా! 2 అరేస్‌ని మెర్జ్ చేసాం. బట్ మనకేంటంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది. లెట్స్ సే కాన్స్ట్ లెట్ మీ కాపీ థీస్ 2 యాహ్! లెట్ మీ అన్‌కామెంట్ ఔట్ థిస్. ఓకే. కూల్. నౌ మనకేంటంటే హ్మ్. ఇప్పుడు నేను లెట్స్ సే ఈ 2 అరేస్‌ని ఓకేనా? ఈ నమ్1 అరేస్‌ని అండ్ నమ్స్2 అరేని మెర్జ్ చేయాలనుకుంటున్నా. ఓకే. సింపుల్‌గా నేనేం చేయొచ్చంటే నమ్1 డాట్ ఓకేనా? నమ్1 ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు ఏదైతే నమ్స్1
అనే ఒక అరే ఉందో, ఓకేనా? nums1 అరే ఉందో అండ్ nums2 అరే ఉందో దాన్ని నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ రెండిటిని మెర్జ్ చేయాలనుకోట్ల. మనం స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకోకోకుండా కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే కన్‌కాట్ ఓకేనా? కన్‌కాట్ అండ్ nums2. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు లాగ్ nums1 అండ్ nums2 చేపిస్తాను చూడండి. ఓకే. సో, చూసారా నాకు 1, 2, 3 దెన్ 4, 5, 6 ఓకే. కూల్. నౌ ఇక్కడ మనం కన్‌కాట్ అయితే చేసాం. ఆ రిజల్ట్‌ని మనం ఎక్కడ స్టోర్ చేయట్లేదు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండిటిని లెఫ్ట్ కింద చేంజ్ చేస్తాను. ఓకే. దెన్ లెట్ మీ షో యూ రిజల్ట్. ఓకే. నేను చెప్పాను కదా! ఇక్కడ మనం రిజల్ట్ అయితే ఏంటంటే మనం కన్‌కాట్ అయితే చేస్తున్నాము. ఆ కన్‌కాట్ చేసిన దాన్ని ఎక్కడ స్టోర్ చేయట్లేదు. సో, nums1 ఈజ్ ఈక్వల్స్ టు చూసారా? nums1 ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేశాను? కన్‌కాట్ nums2 అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏదైతే 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయో అవి 2 యాడ్ అయ్యి ఓకేనా? అంటే మెర్జ్ అయిపోయి ఈ 2 అరేస్ ఈ nums1 అనే అరేస్‌లో స్టోర్ అవుతది. బట్ ఇందాక మనం స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని చేసాం గదా! అది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం కన్‌కాట్‌ని యూజ్ చేసుకొని ఓన్లీ 2 అరేస్‌ని మాత్రమే మెర్జ్ చేయగలము. ఓకేనా? కన్‌కాట్‌ని యూజ్ చేసుకొని మనం ఓన్లీ 2 అరేస్‌ని మాత్రమే మెర్జ్ చేయగలము. బట్ ఈ స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మన నెక్స్ట్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ కామా పెట్టి లెట్స్ సే ఇంకొకటి స్ప్రెడ్ ఆపరేటర్, nums2 nums3 ఇలా మన ఇష్టం అనమాట. ఎన్నైనా చేసుకోవచ్చు. కన్‌కాట్ వల్ల కన్‌కాట్‌కి అండ్ ఇలా స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మెర్జ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం కన్‌కాట్‌ని యూజ్ చేసుకొని 2 అరేస్‌ని మెర్జ్ చేస్తామో అప్పుడేంటి మనకి ఓన్లీ 2 అరేస్‌ని మాత్రం మనం మెర్జ్ చేయగలము. బట్ ఏంటి ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్‌ని చూసుకొని ఎప్పుడైతే మనం మెర్జ్ చేయగలమో, అప్పుడు మనకేంటి నాట్ ఓన్లీ 2 అరేస్ వి కెన్ మెర్జ్ ద 2 ఆర్ మోర్ దెన్ 2 అనమాట. ఓకేనా? మన ఇష్టం ఎన్నైనా మెర్జ్ చేసుకోవచ్చు. ఓకే. కూల్. సో, ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను స్ప్రెడ్ ఆపరేటర్ ఏంటో. సో, ఇఫ్ అట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిమైన్ ద వీడియో. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.